ఇక అలకనంద పెళ్లి వద్దనుకున్న తర్వాత ఇక బామ్మగారైతే చాలా బాధపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుండి అలకనందే తన భార్య అని అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తను పెళ్లి చేసుకునని ఇలా గొడవ చేసేసరికి వాడి మనసు ఎంత బాధపడుతూ ఉంటుందో, వాడు ఎంత మదన పడుతూ ఉంటాడు అనేసి ఇక బామ్మగారైతే బాధపడుతూ అలా మాట్లాడుతూ ఉండేసరికి ఆ మాటలు విన్న మురళి అయితే ఎలాగైనా సరే వెళ్ళి మాట్లాడాలనేసి వాళ్ళ చెల్లెలు ఇంటికైతే వెళ్తూ ఉంటారు. దాంతో అక్కడ వాళ్ళ తమ్ముని చూసిన ఆవిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చూడరా మీ మామయ్య వచ్చారు, పెళ్ళికి ఖచ్చితంగా ఒప్పించి తీసుకుని వచ్చారు, నువ్వు ఇలా డల్గా ఉండకురా, నీ మొహం నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అని బాధగా కొడుకుతో మాట్లాడుతూ అన్నయ్య ఇంకా ఎందుకు అలాగే ఉంటావు అనేసి అడుగుతూ ఉంటుంది. ఇక మురళి అయితే వాళ్ళ మామగారి వైపు చూస్తూ ఉంటారు. ఎందుకో వాళ్ళ మామగారు సంతోషంగా ఉన్నట్టు తనకు అనిపించకపోవడంతో మరింత డల్ అయిపోతూ ఉంటాడు. వచ్చిన మురళి కూడా అలాగే చూస్తూ ఉంటాడు. అల్లుడి వైపు మొహం పెట్టి చూడలేక దించేస్తూ ఉంటాడు. ఏంట్రా తమ్ముడు, ఎందుకురా అలా మౌనంగా ఉన్నావు? అలకనందని నువ్వు పెళ్ళికి ఒప్పించి తీసుకుని వచ్చా, శుభవార్త చెప్పడానికి కదా ఇక్కడికి వచ్చావు, ఆ మాట చెప్పరా? వాడు నిన్నటి నుండి వాడి మొహం నిన్ను చూడలేకపోతున్నాను, కనీసం మాట్లాడటం లేదు, తినటం లేదురా, చెప్పరా తమ్ముడు, అలకనందు ఒప్పించావని చెప్పరా అనేసి ఆశగా వాళ్ళక్క అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇక అలాగే చూస్తూ ఉంటే, ఇంకా ఏంట్రా మౌనంగా ఉన్నావు? శుభవార్త చెప్పడానికే కదా వచ్చావు, ఏ మాట చెప్పాలనుకున్నావు చెప్పరా వచ్చి అనేసి అడిగేసరికి అప్పటి వరకు మౌనంగా ఉన్న మురళి ఎవరి వైపు చూడకుండా అలాగే వాళ్ళ అక్క మాటలు విన్న తర్వాత లేచి నిల్చుని మురళి వైపు కూడా చూడలేక తను చెప్పాల్సింది చెప్పేస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే ఇక మరి అసలు బాధపడలేదు మురళి అయితే అలాగే చూస్తూ ఉంటాడు వాళ్ళ మామ వైపు. అసలు ఏం చెప్పాడు మురళి, ఒప్పుకుంటాడా ఒప్పుకోడా, అసలు మురళి నిర్ణయం ఏంటి, అతను ఏం చెప్పడానికి వచ్చాడో గెస్ట్ చేసి కామెంట్ చేయండి.